కాంగ్రెస్ పార్టీ గెలిపే లక్ష్యంగా రానున్న ఎన్నికల్లో కూడా మేము ముందుకు వెళ్ళబోతున్నాం సంస్థాగతంగానే సంజయ్ రెడ్డి గారు చెప్తున్నారు. కెమెరామెన్ నరేష్తో లక్ష్మీనాగ్, ఏఎన్ఎన్. నమస్తే, వెల్కమ్ టు ఏఎన్ఎన్. నేను మీ లక్ష్మీనాగ్ నరహరి శెట్టి. మనతో ఉన్నారు కాంగ్రెస్ నేత సంజయ్ రెడ్డి గారు. ఆవిడతో మరిన్ని విషయాలు మాట్లాడి తెలుసుకుందాం. నమస్తే సంజయ్ రెడ్డి గారు. సంజయ్ రెడ్డి గారు, ఇప్పుడు మీకు తెలుసు కాంగ్రెస్ నేతగా మీరు కాంగ్రెస్ పార్టీలో ఒక కీలక పాత్ర పోషిస్తున్నారు. మీరు కూడా మీ వంతు ప్రయత్నాలు చేస్తున్నారు ముందుకు వెళ్ళడానికి. రానున్న ఈ ఏవైతే మున్సిపల్ ఎన్నికలు ఉన్నాయో దీనిలో కాంగ్రెస్ పార్టీ ఏ విధంగా ముందుకెళ్ళబోతుంది? డెఫినెట్గా మనము 2 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా కాంగ్రెస్ పార్టీ అనేక కార్యక్రమాలు, ఇప్పుడు ఎలక్షన్స్ కోసం పనిచేయదు కాంగ్రెస్ పార్టీ ప్రజల కోసం చేస్తుంది. ఎన్నికలు అనేది పార్టీలో ఒక భాగం అంతే, కానీ ఎన్నికలు వస్తున్నాయి కదా పని చేయడం అని కాదు. డెఫినెట్గా ఇప్పుడు ఉచిత బస్సుదే కానివ్వండి, మనకు రేషన్ కార్డులు 10 సంవత్సరాల నుంచి రేషన్ కార్డు లేక విసిగిపోయిన జనాలు. తర్వాత ఇప్పుడు సెకండ్ విడత ఇంద్రమ్మ ఇండ్లది కూడా ప్రవేశపెడుతున్నారు అన్నగారు. సో మంచి మంచి పథకాలు ఇవాళ ప్రతి విషయాలకి ఏది చూసినా కూడా సన్న బియ్యంది. కాబట్టి డెఫినెట్గా హైదరాబాద్ కూడా ఎంత అంటే ఒక డల్లాజ్ లాగా చేస్తా అని చెప్పేసి కేటీఆర్ గారు ఎన్నో పలుకులు పలికిండు. ఇవాళ చూస్తే మీరు చూసిండు కదా వాళ్ళ పరిస్థితి ఎట్లుందంటే కుర్తుల వడ్డేలకలాగా కొట్టుకుంటున్నారు. ఇంకోటి సంజయ్ రెడ్డి గారు, కేటీఆర్ గారు రాహుల్ గాంధీ మీద కావచ్చు, లేదంటే రేవంత్ రెడ్డి గారి మీద కావచ్చు, చాలా దారుణమైన మాటలను మాట్లాడుతున్న పరిస్థితి. మరి మీ నేతలు కూడా రియాక్ట్ అవుతున్నారు, కానీ అసలు కేటీఆర్ గారు ఇలా మాట్లాడడానికి గల కారణం ఏంటంటారు? ఇప్పుడు తనకి ఏం మాట్లాడుతుండో అర్థం కావట్లేదు. ఎందుకంటే ఒక దిక్కు చెల్లెలు వేసిన ప్రశ్నలకు సమాధానం చెప్పలేకపోతున్నాడు. కాబట్టి ఏం మాట్లాడుతుండో అర్థం కావట్లేదు. ఇప్పుడు ఏం మాట్లాడాలి? ఇప్పుడు కాంగ్రెస్ వెనుక, ఇప్పుడు కవిత వెనుక కాంగ్రెస్ ఉంది అని ఊహాగానాలతో ఊహించుకుంటున్నాడేమో, కానీ ఎవరి వెనుక కాంగ్రెస్ పార్టీ ఉండదు. కాంగ్రెస్ పార్టీలో అందరం పనిచేస్తాం తప్ప కవితకు గాలం వేయాల్సినంత అవసరం మాకు లేదు. ఇవాళ మా పార్టీ నాయకుడి మీద మీరు రాహుల్ గాంధీ గారి గురించి మాట్లాడారు అంటే ఆయనకు రైటే లేదు. ఎందుకంటే ఆ స్థాయి కూడా కాదు. ఆయన ఒక ఎమ్మెల్యే స్థాయిలో మాట్లాడండి, మీ నియోజకవర్గ అభివృద్ధి కార్యక్రమాల గురించి మాట్లాడండి. మాకు నిన్న ఒక సంచలన న్యూస్ ఏంటంటే, నిన్న సీఎం గారు చెప్పారు, ఒక్క టీఆర్ఎస్ ఎమ్మెల్యే ఇప్పటి వరకు కూడా నియోజకవర్గం అభివృద్ధి కోసం ఒక్కసారి కూడా సీఎం గారిని గడవలేదంట. మరి ఎంత దారుణం అండి ఇది. అంటే మీరు మీ వ్యక్తిగత విషయాల కోసం కాన్స్టిట్యున్సీని అట్లా ఇప్పుడు మీరు కూడా అనొచ్చు, ఇప్పుడు మీకు బాధ్యత లేదంటే ఎమ్మెల్యేకి బాధ్యత ఉంటుందా మాకుంటుందా? ఇప్పుడు ఎమ్మెల్యేకి కదా బాధ్యత ఉండాల్సింది. ఎమ్మెల్యే వచ్చేసి మా కాన్స్టిట్యున్సీకి ఇవి కావాలని ఇప్పుడు మీ అమ్మాయినా కూడా అడగండి అయితే అన్నం పెట్టదు కదా. కాబట్టి మరి సీఎం గారి దగ్గరకు వచ్చి అడగాలి. సీఎం గారి దగ్గరకు వచ్చిన తర్వాత అడిగినప్పుడు సీఎం గారు రియాక్ట్ కాలేదనుకోండి, లేకపోతే లేదు అన్నారు అనుకోండి, అప్పుడు మాట్లాడండి. మీ ఇంటి పార్టీ అనుకుంటున్నారా ఇది? నాకు అర్థం కాదు. కాన్స్టిట్యున్సీ అనేది మీ మీ కుటుంబమా? అంటే మీ కుటుంబ రాజకీయాలా? నేను అనేది ఏంటంటే ఎలక్షన్స్ అప్పుడు మాత్రమే పార్టీలు ఉండాలండి. ఈ పార్టీ ఆ పార్టీ గెలిచిన తర్వాత సీఎం అన్నప్పుడు ఏ పార్టీ నుంచి ఉన్నా కూడా 100% రెస్పెక్ట్ చేయాలి రేవంత్ రెడ్డి గారిని. కాబట్టి నేను ఒకటే చెప్పదలుచుకున్నా ఈరోజు, డెఫినెట్గా కేటీ రామారావు మీ సిరిసిల్ల కాన్స్టిట్యున్సీ మీద నువ్వు కాన్సన్ట్రేషన్ చేసి అక్కడ 2 సంవత్సరాల నుంచి అసలు నువ్వు పోన్ కూడా పోలేదంట, ఒక అభివృద్ధి కార్యక్రమంలో పాల్గొంటలేవంట. అసలు ఇక్కడ చూస్తేనేమో కనీసం నీకైనా నిన్ను చూస్తే అర్థమవుతుంది. అసెంబ్లీకి వచ్చిన తర్వాత ఒక సీఎం గారు వస్తే కూడా నువ్వు లేవలేదంటే నీ సంస్కారం ఏందో కూడా అర్థమవుతుంది. పెద్ద విదేశాలలో చదువుకున్నా అన్నావు, గుంటూరు అన్నావు, పాత బస్సులో చదువుకున్నా అన్నావు, చింతమడకలో చదువుకున్నా అన్నావు, కానీ నువ్వు చేసింది ఏంది తెలంగాణ ప్రజలకు తెలుస్తలేదా? అసెంబ్లీలో ఎట్సోంటోడైనా ఎంత చదువుకున్నాడని సంస్కారం ఉంటుంది. నీకు కింద చదువుకున్నావు కానీ నీకు సంస్కారమే లేదు, అది ప్రజలందరికీ తెలుసు. కాబట్టి నేను అనేది ఏంటంటే, రేవంత్ రెడ్డి గారు ఏది మనసులో పెట్టుకోరండి. ఏది ఉన్నా కూడా రాష్ట్ర ప్రజలను ఉద్దేశించే ఆయన అభివృద్ధి దశలో నడుస్తాడు తప్ప పార్టీల పరంగా ఆయన మనసులో అట్లా పెట్టుకున్నట్టు కక్ష సాధింపు అయితే ఇట్లా ఎందుకుంటే చెప్పండి. కక్ష అనేది ఆయనకి ఏమి ఉండదు. అప్పటి వరకు అనాలి, వదిలేయాలి, అంతే. దట్సాల్. మాధవీలత గారు, మీకు తెలుసు బీజేపీ మాధవీలత గారు ఈ మధ్య కాలంలో కాంగ్రెస్ పార్టీ ఒక మతానికో ఈడ్లకో ఉండేది, కానీ అంటే ఒక సామాజిక వర్గం మీద కొన్ని కమెంట్స్ చేసిన పరిస్థితి మీకు తెలుసు. మరి అసలు మాధవీలత గారి గురించి మీరేం చెప్తారు? ఒక అడకూతురమయ్యా. నేను చెప్పేది ఏంటంటే, బీజేపీ అనేది మతం కోసము ఓట్ల గురించి మాట్లాడేవాళ్ళు. తను ఎప్పుడేం మాట్లాడుతుందో తెలియదు. రాష్ట్ర ప్రయోజనం కోసం మాట్లాడాలి. మనం ఇప్పుడు ఆమె పార్లమెంట్కేమో పోటీ చేసింది. అసలు ఆమె పోటీ చేసినప్పుడు ఒక బాధ్యతగా ఉండాలి. ఒక బాధ్యతగా మనం మాట్లాడితే బాగుంటుంది. ఆమె ఏదైనా మాట్లాడుతుంది, ఏం మాట్లాడుతుందో కూడా తెలియదు.
పాత బస్సు అంటది, ఇది అంటది, అది అంటది. ఏది పాత బస్సు డెవలప్ కావాలన్నా, ఏ అభివృద్ధి చెందాలన్నా 100% కాంగ్రెస్ పార్టీ నుంచి సాధ్యమవుతుంది. అలాంటి వాళ్ళని విమర్శలు పట్టించుకోవద్దు. మన పని మనం చేసుకుంటూ పోతే ప్రజలు మనకు దగ్గర అవుతారు. విమర్శలకు పోవద్దని మా రేవంత్ అని అదే చెప్తాడు. వాళ్ళు ఏదైనా విమర్శించనియండి, అవి పువ్వులు కూడా స్వీకరించండి, మన పని మనం చేసుకుంటూ పోదాం. మనం ఒక గవర్నమెంట్లో ఉన్నాం కాబట్టి ప్రజలు మన మీద నమ్మకం పెట్టుకున్నారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఉండగా గంగా భవాని గారిని ఒక ఫైర్ బ్రాండ్గా కాంగ్రెస్ పార్టీ నుంచి అభినందించేవాళ్ళు. ఈ రోజున సంజయ్ రెడ్డి గారు అంటే కాంగ్రెస్ పార్టీకి ఒక ఫైర్ బ్రాండ్గా అందరూ కూడా ప్రజలు కావచ్చు, కాంగ్రెస్ నాయకులు కావచ్చు ర్యాలీ అవుతున్నారు. మీకు ఈ ఫైర్ బ్రాండ్ అని రావడాన్ని మీరు ఎలా చూస్తారు అసలు? మీకు అంటే నేను ఫైర్ బ్రాండ్ అని అంటే నాకు వాస్తవం ఏది ఉన్నా కూడా వాస్తవాలు మాట్లాడతాం. పాలమూరు వాళ్ళ మనసులో ఏముండదు. ఇది చెప్పాలంటే చెప్పేస్తాం, ఇది చేయాలంటే కమిట్మెంట్ అంతే. ఈ కమిట్మెంట్గా మనకు ఒక కాంగ్రెస్ పార్టీ మన మీద ఒక నమ్మకంతో జనరల్ సెక్రటరీ ఇచ్చింది. ఆ పదవికి న్యాయం చేయాలి. మనం వ్యక్తి కోసమో దానికోసం ఉండదు. సిద్ధాంతాల కాంగ్రెస్ పార్టీ సిద్ధాంతాల కోసమే ఆ జనరల్ సెక్రటరీ పదవి అనేది 100%గా పనిచేస్తా. ఎందుకంటే పార్టీ గైడ్ లైన్స్ దాటడం నేను ఎప్పుడు కూడా పార్టీకి గైడ్ లైన్ దాటకుండా మాట్లాడాను. ఎందుకంటే నేను అనేది రాష్ట్ర అభివృద్ధి కోసం జనరల్ సెక్రటరీ ఇచ్చిండ్రు. 100% కాంగ్రెస్ పార్టీని ఎవరిని విమర్శించినా తిప్పికొడతా. ఎందుకంటే నేను అనేది ఏంటంటే మహిళల రాజకీయాలలో మగవారితో సమానంగా ఎదగాలి అనేది నా మైండ్లో బాగుంది. కాబట్టి మగవారితో సమానంగా మనం ఆర్థికంగా నిలదొక్కుంటేనే తెలంగాణ రాష్ట్రం కూడా ముందుకెళ్తుంది. మా రేవంత్ అన్న కూడా ఒకటే చెప్తున్నాడు, 33% రిజర్వేషన్ వస్తే మొత్తం మీదే కదా అంటున్నాడు. అంటే నవ్వుతూ చెప్తున్నాడు, అంటే హ్యాపీగా అనిపిస్తుంది. అన్న ఒక భరోసా ఇచ్చినట్టు అనిపిస్తుంది. కాబట్టి మాలాంటి లేడీస్ కాంగ్రెస్ పార్టీలో అయితే హ్యాపీగా కొంచెం స్వేచ్ఛగా మాట్లాడగలుగుతాము. స్వేచ్ఛగా ఈరోజు ఈ స్టూడియోకి వచ్చానంటే మాకు కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన స్వేచ్ఛనే కదా. సో మన స్వేచ్ఛ అనేది మన భావజాలను చెప్పుకోవాలంటే ఒక ప్లాట్ఫామ్ ఉండాలి. ఆ ప్లాట్ఫామ్ కాంగ్రెస్ పార్టీ ఇచ్చింది కాబట్టి డెఫినెట్గా కాంగ్రెస్ పార్టీ నా మీద నమ్మకం పెట్టుకుంది. ఆ నమ్మకాన్ని నేను నమ్మకంతోనే పనిచేస్తాను. అధిష్టానం ఏదైతే చెప్తే అదే చేస్తాను. సంజయ్ రెడ్డి గారు, ఇప్పుడు మండల్లో కల్వకుంట్ల కవిత ఎవరైతే ఉన్నారో కొంత భావోద్వేగానికి గురైన పరిస్థితి. అంతటి భావోద్వేగానికి గురైన ఆవిడ కొన్ని ప్రశ్నల్ని బీఆర్ఎస్ పార్టీకి సంధించింది. ఈ రోజు వరకు కూడా హరీష్ రావు గారు కావచ్చు, లేదంటే కేటీఆర్ గారు కావచ్చు, కేసీఆర్ ఎవరు రియాక్ట్ అవ్వలేని పరిస్థితి. అంటే వాళ్ళకి సంబంధించిన ఈవిడ అడిగిన ప్రశ్నలకు వాళ్ళ దగ్గర సమాధానాలు లేవంటారా? అసలు కవిత గారి గురించి చెప్పమంటే మీరేం చెప్తారు? డెఫినెట్గా కవిత గారు అడిగిన ప్రశ్నలకు హరీష్ రావు, కేటీఆర్ 100% చెప్పాలి. కాంగ్రెస్ పార్టీని మమ్మల్ని మీరు ప్రశ్నించడం కాదు, ఫస్ట్ కవిత గారి మాటలకి స్పందించాలి. స్పందించకుంటే ఎట్లా? ఇప్పుడు మీరు స్పందించకుంటే నిజాలు అనుకుంటారు. ఒకవేళ మీరు స్పందించారనుకో దానికి ఆన్సర్ చెప్పాలి. అదే అవునా కదా? ఒక ఆడకూతురికి న్యాయం చేయని వాళ్ళు మీరు తెలంగాణ రాష్ట్రాన్ని ఏం చేస్తారు? మేము అధికారంలోకి వస్తామంటున్నారు. ఏ రకంగా వస్తారు? ఒక్క ఆడకూతురిని హ్యాండిల్ చేస్తలేరు మీరు. ఆత్మగౌరవం లేదని ఏడుస్తుంది, నన్ను ఆస్తుల కోసం కాదంటుంది. దేనికోసం మరి? మీ చెల్లెంది, మీ మర్దలు, మీ చెల్లె ఎవరి కోసం ఏడుస్తుంది? దేనికోసం ఏడుస్తుంది? నేను అనేది ఏంటంటే ఏదేమైనా కూడా కవిత గారు మాత్రం చాలా కమిట్మెంట్. రాజకీయాలను పక్కన పెడితే ఒక మహిళగా ఆమెలో ఒక కమిట్మెంట్ అయితే ఉంటుంది. కాకపోతే ఏంటంటే ఆమె ఈ శాసన మండలిలో ఏడవడం అనేది కొంచెం బాధ అనిపిస్తుంది. ఒక మహిళ కదా, ఎవరమైనా ఏడ్చినప్పుడు బాధ అయితే అవుతుంది. అయితే అట్ ద సేమ్ టైం ప్రజలు కూడా ఈ ఏడుపు ఏదో ముందు ఏడిస్తే బాగుండేది కదా అనేది అడుగుతున్నారు. తీన్మార్ మల్లన్న ఒక తీవ్రమైన వ్యాఖ్యలు అయితే చేశాడు. మీరు కవిత ఎవరైతే ఉన్నారో కాంగ్రెస్ పార్టీ తీసుకునే ప్రయత్నం చేస్తుంది. మొన్న ఎవరైతే రీసెంట్ గా మంత్రులుగా ఉన్న వాళ్ళు ప్రమాణ స్వీకారం చేశారో, నేను ఒక్కటి చెప్తున్నా, తీన్మార్ మల్లన్న అనే వ్యక్తి గురించి నేను మాట్లాడాను. ఎందుకంటే ఇప్పుడు ఆయన మా పార్టీ నుంచి గెలిచి ఏం మాట్లాడాలి చెప్పు? ఆయన ఏం మాట్లాడుతున్నాడు? ఇప్పుడు ఆయన గెలిచింది ఏ పార్టీ నుంచి చెప్పండి? కాంగ్రెస్ నుంచి. కాంగ్రెస్ సిద్ధాంతాలకు అనుకూలంగా మాట్లాడాలి, సిద్ధాంతం ప్రకారం పోవాలి, పార్టీ గైడ్ లైన్ దాటొద్దు. ఆయన పార్టీ గైడ్ లైన్ తెచ్చి బయటకు వెళ్ళండి. ఆయన గురించి నేను మాట్లాడాను. మీరు కవిత గారి గురించి అడగండి, నేను చెప్తాను. ఎందుకు అనంటే ఒక ఆడపిల్ల శక్తిగా ఎదగొచ్చు. కాంగ్రెస్ పార్టీ కవితను లాక్కుంటుందంటే లేరు. అంటే కాంగ్రెస్ పార్టీలో కవిత ఏముందండి? మెండుగా ఉన్నాం ఆడవాళ్ళం, అందరం చక్కగా పనిచేస్తున్నాము. కాంగ్రెస్ పార్టీ అంటేనే మహిళలు అంటేనే కాంగ్రెస్ పార్టీ. కవితను తీసుకోవాల్సిన అవసరం మాకు లేదు. సరే, వాళ్ళ ఊహాగానాలకి మనం సమాధానం చెప్తే ఇంకా మనకన్నా ఎక్కువ పెద్దగా ఊహించుకుంటారు వాళ్ళు. కాబట్టి అలాంటి వాళ్ళని మనం ఊహించుకోవాల్సిన అవసరం లేదు. కవిత ఆమె వ్యాఖ్యల గురించి ఇవన్నీ మమ్మల్ని అడగొద్దు. మీరు వెళ్ళేసి కేటీఆర్ దగ్గరనో లేకపోతే హరీష్ రావు దగ్గరనో మైక్ పెట్టి అడగాలి. మీ మర్దలు లేకపోతే మీ మాజీ
ఎంపీ గారు మాజీ ఇప్పుడు ఎమ్మెల్సీ గారు ఇలా వ్యాఖ్యలు చేస్తుంది, కవిత పైన మీ స్పందన ఏందని అడగాలి. కాంగ్రెస్ వాళ్ళ దగ్గరకు వస్తే మేమేం చెప్తాం, వాళ్ళని పోయి అడగాలి, వాళ్ళు సమాధానం చెప్పాలి. ఏం చెప్తారు? మిమ్మల్ని దగ్గర కూడా రానియరు. కవిత గారు వస్తే అసలు మీ పార్టీ ఆహ్వానిస్తుందా? ఒక్కటి చెప్పనా, అది నా పరిధి కాదు. ఇప్పుడు రాష్ట్ర స్థాయి జాతీయ స్థాయి నాయకులు మాట్లాడతారు. వాళ్ళు ఏ నిర్ణయం తీసుకున్నా 100% పార్టీకి మేము 100% వాళ్ళు ఏ నిర్ణయాలు తీసుకున్నా కట్టుబడి ఉంటాం. కానీ మేము రాష్ట్ర అభివృద్ధి కోసం మీ పదవి ఇచ్చిర్రు మాకు, ఎవరి మీద కామెంట్ చేయడానికి ఎవరినో చేయడానికి కాదు. పార్టీ గైడ్లైన్స్ ప్రకారంగా ఈ నెల 20 తారీఖు నుంచి 30 తారీఖు వరకు గ్రామాలలోకి వెళ్తున్నాము, కార్యకర్తలను కలుస్తున్నాము. అందరికి కూడా అంటే మన జాతీయ ఉపాధి హామీ పథకాన్ని బీజేపీ పార్టీ ఎట్లయితే మార్చిందో, ఎందుకు మార్చింది, దానివల్ల ఎవరికి లాభం ఉంది ఏందని క్లారిటీగా ప్రతిరోజు 10 రోజులు ఈ కార్యక్రమం చేసిన తర్వాత మళ్ళీ ఫిబ్రవరి 3 నుంచి 13 వరకు నియోజకవర్గం జిల్లా వైజ్గా 1,00,000 మందితోని కూడా ర్యాలీ నిర్వహించి అసలు దాని గురించి గతంలో కరువు పని ఎన్ని రోజులు ఉండే, ఎంత దానివల్ల అసలు కరువు పని ఎందుకు కాంగ్రెస్ పార్టీ ప్రవేశపెట్టింది, బీజేపీ పార్టీ ఎట్లా మోసం చేస్తుంది, ఇప్పుడు 9% ఇస్తున్నామని చెప్తుంది, రాష్ట్ర ప్రభుత్వాల మీద 6% ఇవాళ అదనంగా భారం అవుతుంది, వాళ్ళు ఏదో మాకు ఈ చేతితో ఇచ్చి ఈ చేతితో తీసుకోరు అంటే ఇప్పుడు అది ప్రజలకు తెలియాలి. వాళ్ళు ఏమంటారంటే ఇంతకుముందు 6% 9% ఇస్తున్నామంటున్నారు, కానీ రాష్ట్ర ప్రభుత్వంలో భారం అంటే రాష్ట్ర ప్రభుత్వం ప్రజల మీద భారం మోపుతున్నారు, మా వ్యక్తుల మీద కాదు. అది కూడా మేము ప్రజలకు తెలియజేస్తాం. మేము ఇవాళ ఉపాధి హామీ దాంట్లో మేము 223 పనులు అందులో మేము అటాచ్ చేసి ఇప్పుడు అట్లా కాదంట. బీజేపీ పార్టీ ఏ పని చెప్తే ఆ పని చేయాలంట. ఎందుకు చేయాలనేది కూడా అప్పుడు ఎక్కువ శాతము ఎస్సీలకు 20%, ఎస్టీలకు 20%, మిగతా మహిళలకి చాలా అందులో అవకాశాలు ఉండే. ఇప్పుడు మహిళలకు కానివ్వండి, అక్కడ ఉన్న ఎస్సీ ఎస్టీ వాళ్ళకి కూడా మంచి పనులు దొరికేవి. ఈ రోజు 10 రోజులు పెంచినామంటున్నారు, ఎక్కడ 10 రోజులు పెంచిండ్రు, వాళ్ళకి ఎంత ఇవ్వగలుగుతారు అనేది టోటల్గా క్లారిటీగా గ్రామాన్ని వెళ్తాం, ప్రతి సర్పంచ్ని కలుస్తాం. ప్రతి సర్పంచి మా వాళ్ళే, పార్టీలతో మాకు సంబంధాలు లేవు. ఇవాళ కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ సీఎం ఉన్నారు, సీఎం చెప్పిన పిలుపుని ఇస్తాం. ఇంకొక విషయం ఏంటంటే ఒక్కొక్క మండలాన్ని కూడా రాష్ట్ర స్థాయి నాయకులను కమిటీ వేస్తున్నారు. అంటే ఒక బాధ్యతగా మా మీద బాధ్యత ఉంది, మేము చేసినవన్నీ ప్రజలకు తీసుకెళ్లాలని. కాబట్టి ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఎంత మంచి పనులు చేస్తుందంటే ఒక్కొక్కటి చెప్తుంటే గత చరిత్రను తెలుసుకుంటే బూస్బంప్స్ వస్తున్నాయి. ఇవన్నీ కూడా సమాజం మాలాంటి మహిళలకు తెలవాలి, ఇప్పుడు రాబోయే యూత్ కూడా తెలవాల్సిన అవసరం ఉంది. వీళ్ళు ఏదో వచ్చేసి రాజ్యాంగాన్ని మారుస్తాం, మాకు 400 సీట్లు ఇవ్వండి అంటే వాళ్ళకి ఏం చేసిండ్రు, కర్రీగాల్చి వాత పెట్టి 240కి పరిమితం చేసిరు. లేకపోతే రాజ్యాంగాన్ని కూడా మారుతురు, వాళ్ళు ఏదైనా మారుస్తారు. కానీ రాజ్యాంగం మారిస్తే ఓటు పోయినట్టే, ఓటు పోయిందంటే అన్ని పోయినట్టే. ఇంకా దేనికి అర్హులు అవుతాం మనము? గతంలో రేవంత్ రెడ్డి గారు కావచ్చు, కేసీఆర్ గారు కావచ్చు, ఎన్ని మాటలు బయట మాట్లాడుకున్నా ఒక శాసనసభలో మరి మాజీ ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి గారు గౌరవం ఇచ్చి ఆయన్ని నమస్కారం చెప్పి ఎలా ఉన్నారని అడిగారు. దాన్ని కూడా కేటీఆర్ గారు మాట్లాడుతూ ఇవి పైకి ఒక మాట లోపల ఒక మాట అని మాట్లాడిందని, అవన్నీ గిచ్చికయ్యాలు పెట్టుకో తీట పని చదువు మాకు అవసరం ఉండదు. ఆయనకి ఏదో కేటీ రామారావుకి ఏదో ఒక నోరు దుర్దుంటది, అది సంస్కారం చూస్తారా? నువ్వు వెనుక కూర్చొని నీ సంస్కారమే చూస్తురాడా? వెనుక కూర్చొని ఒక సీఎం గారు ఎంత ముద్దుగా అనిపించింది. ఇప్పుడు నిన్న సీతక్క కొండ సురేఖ కూడా ఇంటికి పోతే ముద్దుగా పిలిచి ఆహ్వానించిండు. అట్లా కలిసి పని చేసుకోవాలి, కానీ మీకు ఎట్టా చేత కాదు. చేసిన ఎందుకు చేయని రాదురి. ఇప్పుడు ఆయన వచ్చి ప్రతి నమస్కారం పెట్టిండు. కేసీఆర్ గారి దగ్గరకే పోయిరు. ఆయన సీఎం నేను కదా, కేసీఆర్ నా దగ్గర రావాలనిలే. రేవంత్ అన్నకు సంస్కారము ఉగ్గుపాలతను పోసింది. ఆయనకు సంస్కారం ఉంటాయి కదా కేటీ రామారావు లేదు, ఆయన పక్కన కూర్చుంటే తాటి చెట్టు పొడుగు. ఆయన ఎవరు, మన హుజరాబాద్ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి, పాడి కౌశిక్ రెడ్డి, ఇద్దరు దొరలేగా, దొర స్థాయికి వెళ్ళి వస్తురు కాళ్ళు, దొరల పాలన. ఆ దొరల పాలన లాగా లేదు అంటే ఏమనుకుంటారు, పెద్ద మీరు